స్వభావేన అమృతో యస్య ధర్మో గచ్చతి మర్త్యతాం కృతకేన అమృతః తస్య కథం స్థాస్యతి నిశ్చలః. సాంసిద్ధికి స్వాభావికి సహజ అకృత చ యా ప్రకృతి సేతి విజ్ఞేయ స్వభావం నజహాతి వా. జరామరణ నిర్ముక్తా సర్వే ధర్మా స్వభావతః జరామరణమిచ్చంతః చ్యవంతే తన్మనీషయ అని ఈ శ్లోకాలు కారికలు ఉన్నాయి వరుసగా. భాష్యం చూస్తాం ముందు. 9వ కారిక 8 నుంచి ప్రారంభం చేస్తే 8కి చెప్పాం కదా. యథావధ పరిపక్ష వాళ్ళగలిటికి కూడా అనుభవత్తులు చెప్పడం కోసం ప్రారంభించాము అని. ఇక్కడి నుంచి చూద్దాం. యస్మా లౌకిక్యపి ప్రకృతి న విపర్యేతి కాసౌ ఇత్యాహ సమ్యక్ సిద్ధి అనుంది. మొదట్లో చెప్పిన మాట ఏంటి? స్వభావేన అమృతత్వం అంటే యత్ కృతకం తది అనిత్యం అనే వ్యాప్తి. స్వభావం చేత ఏదైతే పరమాత్మ అనే ధర్మం ఉందో అది ఎప్పుడు ఎటువంటి నాశములు లేనిది, అవ్యయము, మర్త్యము కానిది, అమృతము, అభయము అని చెప్పాం కదా. అది పూర్తిగా మర్త్యములు అనే మాట ఉన్నాయి. అది మర్త్యములైన శబ్దాలన్నీ కార్యభావమే పొందుతున్నాయి కాబట్టి అమరణ శబ్దమైనటువంటి పరమాత్మ శబ్దము కారణం కాడానికి లేదు, కానీ కృతకంతో సముచ్చయం లేదు. అది ప్రశ్న. అది ఆనందగిరిలో వ్యాఖ్యానం చూసుకోండి, చూద్దాం ఎక్కడి నుంచి అని అంటే పరిణామి బ్రహ్మవాదే వెనకాల నుంచి అక్కడ 6వ కారిక అయిన తర్వాత 7వ కారికకి వ్యాఖ్యానం. పరిణామి బ్రహ్మవాదే యద్ బ్రహ్మవాదిభిః దోషణ అబ్రహ్మవాదిభిః యద్ దోషణముచ్యతే తదప్యనుజ్ఞాతమేవ. ఇది మనకు కావాల్సిన మాట. అంటే బ్రహ్మయే ఈ రకంగా మారుతోంది అని మనం చెప్తూ ఉన్నప్పుడు అబ్రహ్మవాదులు అంటే బ్రహ్మ కారణం కాదు, ఏదో ప్రధానం కారణము, పరమాణువులు కారణము అని చెప్పేటువంటి వాళ్ళు ఏ దోషం చెబుతున్నారో అది కూడా మాకు ఇష్టమే అన్నాడు. ఏది? నభవతీతి అంటే ఉదాహరణ, అమృతం హి బ్రహ్మ న తద్రూపే స్థితే మర్త్యం భవితుమర్హతి. అమృతమైన బ్రహ్మ అలాగే ఉన్న కాలంలో అది మర్త్యం కావడానికి వీల్లేదు కదా. ఎందువలన అమృతమైనది మర్త్యం ఎలా అవుతుంది? స్థితి రూప విరోధాత్. పోనీ అలా కాదు, నచ మర్త్యం కార్యం స్వరూపే స్థితే ప్రళయావస్థాయాం అమృతం బ్రహ్మ సంపద్యతే నష్టేపి స్వరూపే తస్యైవ అభావాత్ నా అన్యథాత్వం ఇత్యభిప్రేత్యాహ ప్రకృతేరితి అన్నమాట. అంటే కాదు, అమృతమైన బ్రహ్మ మర్త్యమవుతుందని అంటలేదు మేము. మర్త్యమైన కార్యములన్నీ ప్రళయావస్థలో అమృతములవుతాయి కదా అని అంటే అలా కాదు. స్వరూపం పోయినా అదే అభావం కనుక దాని యొక్క స్వభావం పోవడానికి వీల్లేదు అనేటువంటి అభిప్రాయంతో ఖండన ప్రారంభిస్తున్నాడు. అంటే ఏది పూర్వము అమృతం అయి ఉండి తర్వాత మర్త్యం కావడానికి వీల్లేదు, ఏది మర్త్యమైన కార్యం ఉందో అది ప్రళయకాలంలో అమృతం కావడానికి కూడా అవకాశం లేదు. ఎందువలన అంటే వస్తువు అదే కదా, దాని స్వభావం మారడానికి లేదు కదా. మొదట్లో వస్తువు అయినప్పుడు అది ఉన్నప్పుడు వస్తువు, లేనప్పుడు ఇంకో స్వభావము అని ఎలా అంటారు? స్వరూపం మారడానికి వీల్లేదు అనేటువంటి అభిప్రాయంతో దాని మీద ఖండన చేస్తున్నారు మూలం. ఇప్పుడు చూడండి, యస్మాత్ లౌకిక్యపి ప్రకృతి న విపర్యేతి. లౌకికమైనటువంటి ప్రకృతి కూడా మార్పు చెందదు. ఏమిటి ఆ ప్రకృతి అంటే ఏమిటి అనే దానికి 4 రకాల వ్యాఖ్యానాలు చేశారు ఆయన. సాంసిద్ధికి, స్వాభావికి, సహజ, అకృతాచ యా సా ప్రకృతి అని. ప్రకృతి అంటే ఎలా ఉంటుంది, స్వభావం అంటే ఏమిటి అనే దానికి ఒకటి సాంసిద్ధికి, రెండోది స్వాభావికి, మూడోది సహజ, నాలుగోది అకృత అని 4 పదాలు వాడారు. వాటికి వివరణం చేస్తున్నారు ప్రభాష్యకారులు. సమ్యక్ సిద్ధి సంసిద్ధి తత్ర భవ సాంసిద్ధికి అనేటువంటి మాట. సంసిద్ధి అని అంటే ప్రకృతి అని అర్థం. స్వరూపము, స్వభావము, సంసిద్ధి ఎన్ని పర్యాయ పదాలు. దానికోసం విడివిడిగా అర్థాలు రాస్తున్నారు. సంసిద్ధి అనే దానికి ఇక్కడ ఏం రాశారు? సంసిద్ధి, సమ్యక్ సిద్ధి సంసిద్ధి అని రాశారు. అంటే బాగా సిద్ధించడము అనేటువంటి మాట చెప్పి సమ్యక్ సిద్ధి సంసిద్ధి తత్ర భవ సాంసిద్ధికి. లేకపోతే సాంసిద్ధికి స్వాభావికి 2 పర్యాయ పదాలే అవుతాయి, పునరుక్తి వచ్చేస్తుంది. అంటే దానికి విశేషార్థం రాసి స్వాభావికి అంటే స్వభావం వల్ల తయారైనది, సమ్యక్ సిద్ధి అంటే ఆ దానికి, సమ్యక్ సిద్ధి అంటే స్పష్టమైనటువంటి ఉపపత్తియుక్తమైనటువంటి సిద్ధి గలది సంసిద్ధి అనే దానికి అర్థభేదం రాశారు. సమ్యక్ సిద్ధి సంసిద్ధి తత్ర భవ సాంసిద్ధికి. యథా ఉదాహరణ, యథా యోగినాం సిద్ధానాం అణిమాద్యైశ్వర్య ప్రాప్తి ప్రకృతి. అది వాళ్ళకి సమ్యక్ సిద్ధి అంటే వాళ్ళకి యోగాభ్యాసం బాగా చేయడం వల్ల
ఆ యోగం వాళ్ళకి సిద్ధించి వాళ్ళకి అణిమ లక్ష్మ గరిమ మణిమ ఇవన్నీ ఐశ్వర్యాలు అణిమాది అష్టైశ్వర్యాలు సిద్ధించాయి. దాన్ని ప్రకృతి అంటాము. అది సమ్యక్ సిద్ధి అనే దానికి ఉదాహరణ రాశారు. సా భూత భవిష్యత్ కాలయోరపి యోగినాం న విపరీయేతి. ఆ సిద్ధి ఉన్నప్పుడు భూతకాలంలో వాళ్ళ సిద్ధి వేరేగా ఉండేదండి, ఇప్పుడు ఇది మారిపోయింది. అప్పుడు అణిమాది సిద్ధులు వేరు, ఇప్పుడు వేరే అని అంటామా? వాళ్ళకి యోగాభ్యాసం వల్ల సిద్ధించినటువంటి ఏ శక్తులైతే ఉన్నాయో అవి భూతకాలంలోనూ అవే, భవిష్యత్ కాలంలోనూ అవే, మార్పేం చెందదు. అది ప్రకృతికి మార్పు లేదు. అది ఒక లైన్లో చెప్పాలి అంటే ప్రకృతికి మార్పు లేదు. అమర్త్యము అని అంటే అది మర్త్యం కావడానికి లేదు, మర్త్యము అంటే అది అమర్త్యం కావడానికి లేదు. ఇది ప్రకృతికి మార్పు లేదు అని చెప్పడం ఉద్దేశ్యం. దానికోసమని స్వాభావికి దగ్గర సాంసిద్ధికి దగ్గర ఉదాహరణ చెప్పారు. సాంసిద్ధికి అంటే యోగులకు కలిగిన అణిమాది సిద్ధులు, అవి ఎప్పుడు ఏ కాలంలోనూ కూడా మార్పు చెందవు. అది ఒక మాట. తథా స్వాభావికి అనే దానికి రెండో అర్థం ఏమిటి అని అంటే, స్వాభావికి అంటే ద్రవ్య స్వభావత ఏవ సిద్ధ, ద్రవ్యము యొక్క స్వభావం చేత సిద్ధిస్తుంది. అగ్ని అనేది వేడిగా ఉండడం దాని స్వభావం, నీరు చల్లగా ఉండడం దాని స్వభావం. ఈ రకంగా ఉండేటువంటి ద్రవ్యముల యొక్క స్వభావం వల్ల కలిగినటువంటి సిద్ధి ఏదైతే ప్రకృతి ఏదైతే ఉందో దాన్ని స్వాభావికి ప్రకృతి అంట. అది ఉదాహరణ యథా అజ్ఞాదీనాం ఉష్ణప్రకాశాది లక్షణ సాపిన కాలాంతరే వ్యభిచరతి దేశాంతరేవ. అలాగే ఈ కాలంలో అయితే వెళ్ళి వేడిగా ఉంటుందండి, మరో కాలంలో చల్లగా ఉంటుందండి, లేదా ఈ ప్రదేశంలో వేడిగా ఉంటుంది, మరో ప్రదేశంలో చల్లగా ఉంటుంది. దేశభేదం చేత కాలభేదం చేత దాని ప్రకృతికి మార్పు ఉండదు. అది రెండోది. కాలాంతరే నవ్యభిచరతి దేశాంతరే తథా సహజ. మూడోది సహజ అన్నారు. సహజ అంటే ఆత్మన సహైవ జాత, తను పుట్టినప్పుడే తనతో పాటు వచ్చింది. ఓ పక్షి పుట్టింది అనుకోండి, పక్షి పుట్టింది అనేదానికి ఆకాశంలో ఎగరడం దానికి స్వభావంగా పుడుతూనే వస్తుంది. అంటే పుట్టుకతో విద్య నేర్పించిన విద్య, పుట్టుకతోనే వచ్చిన విద్య. యథా పక్ష్యాదీనాం ఆకాశ గమనాది లక్షణ. తర్వాతది నాలుగోది అన్యాపి కాచిత్ అకృత కేనచిన్న కృత. అది రెండోది. ఇంకో నాలుగోది ఏం చెప్పారు అని అంటే, తయారు కాకుండా ఎవరి చేతను చేయబడకుండా దానంతటా దానికి స్వభావంగా వచ్చినటువంటి ధర్మాలు. దానికి ఉదాహరణ ఇచ్చారు. యథా అపాం నిమ్న దేశ గమనాది లక్షణ. నీళ్లుంటే కిందకి పోతాయి, పైన పల్లానికే నీరు పల్లం మెరుగు అంటాం కదా, నీరు పల్ల ప్రదేశానికి వెళ్ళిపోతుంది. దాన్ని ఎవరు చెప్పారు అంటే దాని స్వభావం అండి. అది మనం ఏం చెప్తాం? ప్రసిద్ధ ఊర్ధ్వజ్వలనం హవిర్భుజ ఒకటి అంటాడు, నిప్పు మండితే పైకి మండుతుంది, కిందకి మండదు. నీళ్లు ఎప్పుడు కిందకే పోతాయి కానీ పైకి రావు. వాటి స్వభావం అది. మనం ఏం చేస్తాం? అది మారదు కదా. నీరు ఎప్పుడు కిందకి వెళ్తుంది అంటే పైకి రాదండి అంటే మనం ఏదో ప్రెషర్ పెట్టి పైకి పంపు చేస్తాం, అది వేరే విషయం. అసలు ఒరిజినల్గా దాని యొక్క గమనం నిమ్న గమనం, పల్లం ప్రదేశానికి వెళ్ళటమే దాని యొక్క స్వభావము. యథా అపాం నిమ్న దేశ గమనాది లక్షణ. అన్యాపి యాకాచిత్ స్వభావం నజహాతి సా సర్వా ప్రకృతిరితి విజ్ఞేయ లోకే. అకృత చ అని చేపదం పెట్టారు. సంసిద్ధికి స్వాభావికి సహజ అకృత 4 చెప్పి చ అని పెట్టారు. ఇంకా ఏవైనా సరే ఇంకా ఏవైనా స్వభావాలు ఉంటే స్వభావాన్ని మారకుండా, ఏది మార్పు లేకుండా ఏదైతే ఉంటుందో దాన్ని అంతటినీ కూడా ప్రకృతి అనే మాట చేత మీరు పిలుచుకోండి, దానిలో అనుమానం లేదు. అది ఏమిటి అది అని అంటే, మిథ్యాకల్పితేషు లౌకికేషు అపి వస్తుషు ప్రకృతి నాణ్యథా భవతి. అసలు నిజంగా ఉన్న వస్తువులు కాదు, మన మిథ్యాకల్పితమైన అజ్ఞానం చేత కల్పింపబడిన వస్తువులు, లౌకికమైన వస్తువుల యందు కూడా ప్రకృతి మార్పు చెందకుండా ఉంటుంది. కిముత అజస్వభావేషు పరమార్థ వస్తుషు అమృతత్వ లక్షణ ప్రకృతి నా అన్యథా భవతి ఇత్యభిప్రాయ. అది ఉద్దేశం. ఇంత గ్రంథం రాసి ప్రకృతి అంటే ఈ రకంగా ఉంటుంది, స్వభావం ప్రకృతి మారదు. మన వాళ్ళు ఏదైనా పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకతోనే కానీ పోదంటారు. అది మారేది కాదు. ఆ స్వభావం అనేది మార్పు. స్వభావో దురతిక్రమ, స్వభావం మారదు. అలాగే ఇది అమృతము, దాని స్వభావం అంటే అది మర్త్యం ఎలా అవుతుందండి? లేదా మర్త్యము దాని స్వభావం అయితే అది అమృతం ఎలా అవుతుంది? ఇది అవడానికి లేదు కదా అనేది ఖండన అనమాట. తథా మామూలుగా మనం కల్పించిన పదార్థాల్లోనే స్వభావానికి మార్పు ఉండదు. అలాంటిది అజములు, అసలు పుట్టుకే లేకుండా నిజంగా స్వభావ సిద్ధంగా ఉండేటువంటి పరమార్థ వస్తువుల యందు దానికి స్వభావానికి మార్పు ఎక్కడుంటుంది? అది ఉండదు కదా. ఉండకపోతే ప్రకృతానికి సంబంధం ఏమిటి అని అంటే, పరమార్థ వస్తువు బ్రహ్మ వస్తువు,
దాని యందు ప్రకృతి అమృతత్వ లక్షణ ప్రకృతి. ఆ అమృతత్వ లక్షణమైన ప్రకృతి మత్స్యముగా మారడానికి అవకాశం లేదు. ఎలా మారుతుంది అనే మాట చెప్పాం.